Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. షామీర్పేటలో అసలేం జరిగింది? మనోజ్ అనే టీవీ ఆర్టిస్ట్ సిద్ధార్థ్ పై ఎందుకు కాల్పులు జరిపాడు? వీరిద్దరి మధ్య కాల్పులకు గల కారణాలేంటి? డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నగర శివార్లోని షామీర్పేట్ సెలబ్రిటీ క్లబ్ లో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. సిద్ధార్థ్ దాస్ అనే యువకుడిపై తెలుగు సీరియల్ నటుడు మనోజ్ కుమార్ కాల్పులు జరిపాడు. కాగా ఈ కాల్పుల్లో సిద్ధార్థ్ గాయపడ్డాడు. గాయపడ్డ బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ గన్ తో సిద్ధార్థ్ అనే వ్యక్తిని నటుడు మనోజ్ కాల్చారు. ఈ ఘటనలో సిద్ధార్థ్ కు గాయాలయ్యాయి. సిద్ధార్థ్ భార్యతో యాక్టర్ మనోజ్ కు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగాయని చెబుతున్నారు. సిద్ధార్థ్ భార్య చాలా కాలం నుంచి మనోజ్ తో కలిసి ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వీళ్ళిద్దరూ సెలబ్రిటీ రిసార్ట్ లో ఉంటున్నారు. వీళ్లతో పాటు సిద్ధార్థ్ పిల్లలు కూడా ఉంటున్నారు. తన పిల్లలను చూసుకునేందుకు సిద్ధార్థ్ తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తన పిల్లలను చూసేందుకు సెలబ్రిటీ క్లబ్ కు వచ్చాడు. క్లబ్ కు వచ్చే సమయానికి తన భార్యతో మనోజ్ క్లబ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త కాల్పులకు దారి తీసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో మనోజ్ కుమార్ తన వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. పిల్లెట్స్ నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ దాస్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మనోజ్ కుమార్, సిద్ధార్థ్ దాస్ తో పాటు మహిళ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు విభిన్న కోణాల్లో విచారిస్తున్నారు. మనోజ్ అనే అతను ఈ ఎయిర్ గన్ తోని సిద్ధార్థ్ అనే అతని పైన ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది మనకి. వీళ్ళ ఇష్యూస్ ఏంటంటే సిద్ధార్థ్ అండ్ వాళ్ళ వైఫ్ స్మిత అని ఇద్దరు కూడా 2019 నుంచి సెపరేటెడ్ అయ్యారు. ఆ స్మిత అనే ఆవిడ వాళ్ళ పిల్లలతోని మనోజ్ అనే అతనితోని సెలబ్రిటీ రిసార్ట్స్ లో ఉన్న ఒక విల్లాలో ఉంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్లీ వాళ్ళ స్మిత కొడుకు సిడబ్ల్యూసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ మనోజ్ హరాస్మెంట్ చేస్తున్నాడని. దాని విషయంలో సిడబ్ల్యూసీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నది అండ్ టెంపరీ కస్టడీ కూడా వాళ్ళు తీసుకున్నారు అబ్బాయికి. సో సిద్ధార్థ్ అనే అతను ఏంటంటే వాళ్ళ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను తీసుకెళ్తా అన్న ఉద్దేశంతో వచ్చాడు అని చెప్తున్నాడు. వచ్చినప్పుడు సిద్ధార్థ్కి వాళ్ళ వైఫ్కి గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలో మనోజ్ అనే అతను ఈ ఏదైతే ఎయిర్ గన్ ఉందో ఎయిర్ గన్ తోని సిద్ధార్థ్ మీదకి ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఫైర్ చేయగానే మన దగ్గర కంప్లైంట్ వచ్చింది. యాజ్ సూన్ యాజ్ మన కంప్లైంట్ రాగానే మన ఇన్స్పెక్టర్ కానీ టీం కానీ అందరూ కూడా సెలబ్రిటీ రిసార్ట్లకు వెళ్ళి విల్లా ఏదైతే ఉందో ఇన్సిడెంట్ జరిగింది అక్కడికి వెళ్ళి ఈ వెపన్ని సీజ్ చేయడం జరిగింది. అలానే అక్యూజ్ని కూడా విచారణకి మన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు.